విషాన్ని శుద్ధి చేసి వైద్యులు ఔషధంగా ఇవ్వరు. మీ కోర్కెయందు శుద్ధి ప్రవేశిస్తుంది. రుచి వాసన మిమ్మల్ని ఇంకా బంధించలేవు. ఎందుకని ఈశ్వరార్పణం చేయడం మీకు అలవాటైంది. మీకు చక్కెర పొంగల్ తినాలనుంది, వెంటనే మీరు నాకని చక్కెర పొంగల్ వండుకోరు. శనివారం రాని తెల్లవారుజామున చక్కెర పొంగలి కాసిన యాలక్కాయలు ఆ జీడిపప్పు అన్నీ తీసుకొచ్చి చక్కెర పొంగలి వండి వెంకటేశ్వర సుప్రభాతం చేసి అందరం కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి పిల్లకి సంగీతం నేర్పాంగా నేను గీతమవధారయ అంటాను. అప్పుడు దానిలో కీర్తన చేయమను. చక్కగా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టుకుని అందరం ఈశ్వర ప్రసాదంగా తిందాం. ఇప్పుడు ఏమైంది? చక్కెర పొంగల్ తినలేదా మీరు? కానీ ఎలా తిన్నారు? ఈశ్వర ప్రసాదంగా తిన్నారు. మీరు చూడలేదా? చూస్తారు. ఏం చూస్తారు? అబ్బా, కంచిలోనండి కామాక్షి అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే అప్పుడు కూడా తల్లి కళ్ళిలా తిప్పుతున్నట్టు కనపడుతుందండి. ఏమి కామాక్షి అండి, ఏమి కైలాసనాథర్ దేవాలయం, ఆ అరుణాచల గోపురం ఏమి గోపురం అండి, ఏమి వెంకటాచల పర్వతం అండి. ఇప్పుడు మీ చూపు దేని వైపు ఉంది ఎక్కువ? ఈశ్వర స్వరూపాన్ని చూడడంలో. మీకు ఒక అందమైనటువంటి చెట్టు కనపడింది. నమో వృక్షేభ్యో, ఎంత పెద్ద చెట్టు అండి, ఈశ్వర స్వరూపం ఎంత పెరిగిందండి. పచ్చటి ఆకులు కనపడ్డాయి. హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఒక అందమైన స్త్రీ నడిచొస్తోంది. అబ్బా, ఉభౌ దర్వీ కుంభౌ మండిగండక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రజితుమదిష్టార్థ విభవం. నా తల్లి భ్రమరాంబిక నా కోరిక తీర్చాలని బంగారు పాత్ర చేత్తో పట్టుకుని తెడ్డు పట్టుకుని మా అమ్మ నడిచేస్తుంటే పాదమంజీరములు చప్పుడవుతున్నట్టు వస్తోంది. నా తల్లి వస్తున్నట్టు ఉందన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ మనసు ఏమైనా బంధింపబడిందా? ఆ రుచి మీ వాసనను ఏమైనా పాడు చేస్తుందా? మీ మనసు ఏమవుతోంది? ఇప్పుడు పవిత్రమైపోతుంది. ఇది ఇలా అనుభవించు, విషయములను అనుభవించవద్దు అనలేదు. ధర్మముతో ముడివేసుకో, అన్ని ధర్మంతో ముడివేసుకో. ఇది చెయ్యవచ్చా, చేస్తే నేను ఎలా చూడాలన్న దృష్టికోణాన్ని పెంచి ఇప్పుడు నీ మనసు ఏమైనా కదిలిపోతుందా? అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూడడమే నీకు అలవాటైంది. ఇది ఎక్కడి వరకు? నీకు పనికొచ్చే వాటిలో చూడడం కాదు, నీకు అపకారము జరిగినప్పుడు కూడా నీకు ఇలా చూడడం రావాలి. అది తర్వాతి మెట్టు, చాలా కష్టమైన మెట్టు. నేను అలా వెళ్ళిపోతుంటే ఎవరో ఎదురుకుంటా గబగబా వచ్చారు. నా గోరు తగిలి పైకి లేచిపోయింది. లేచిపోవడంలో గోరంతా ఊడిపోయింది. ఓ పుచ్చుగోరు వచ్చింది అక్కడ. వచ్చి ఆ గోరు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది అనుకోండి. నేను ఆ గోరు చూసుకున్నప్పుడల్లా ఈశ్వరా ఎంత పాపకర్మ చేశానో, ఎవరి కాలి వేలు మీద ఏ బండ పడేశానో కావాలని ఎంత బాధపడ్డారో. కానీ నువ్వు దయాళువై నన్ను అంత బాధ పెట్టకుండా నే చేసిన పాపకర్మ తీసేయడానికి, అలాంటి పనులు చెయ్యకని గుర్తుంచడానికి ఒక గోరు పోయేటట్టు చేసి పుచ్చుగోరు ఇచ్చావా తండ్రి అన్నారు అనుకోండి. ఇప్పుడు మీ గోరు పోయినా మీకు సంతోషమే. ఇది వ్యతిరేకతా కోణమునందంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఈశ్వర అనుగ్రహాన్ని చూడగలగడం. అమ్మయ్య నా పాపం పోతోందనమాట, క్షయమైపోతోంది అని చూడగలిగితే ఇప్పుడు మీకు కష్టంలో సుఖంలో ఎవరు గుర్తొస్తున్నారు? ఈశ్వరుడే. ఇప్పుడు మీ ఇంద్రియములు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈశ్వరుడితో ముడికి అలవాటు పడిపోతాయి. అలవాటు పడిపోయి ఏం చేస్తాయి తెలుసా అండి? కొన్నాళ్ళకి అస్తమానం అవే జ్ఞాపకం తెస్తాయి. మనసుకి ఏమంటవుతుందంటే ఏం చూడాలని ఉంటుందో తెలుసా అండి? ఎన్నాళ్ళైందో ఒక్కసారి ఆ కాంచీపురానికి వెళ్ళి మళ్ళీ అబ్బా కాంచీపురంలో అమ్మవారి ఆ గోపురం, ఆ కామాక్షి అమ్మవారి దేవాలయం, ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడి చూస్తుంటే లోపల ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారు, ఎదురుగుండా ఉన్నటువంటి బిలాకాశం, ఇలా కుడి పక్కన ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవ కామాక్షి, వెనక్కి తిరిగి అలా పైకి చూస్తే అమ్మవారి యొక్క విమాన కామాక్షి, ఆ కామాక్షి దేవాలయ శిఖరాలు, క్షేత్రపాలకుడు అయ్యప్ప, ఆ రాజశ్యామల సరస్వతి, ఆ బంగారు కామాక్షి అమ్మవారి శ్రీచక్రం, అక్కడ ఉన్నటువంటి పెద్ద అన్నపూర్ణి, ఆ దేవాలయంలో కూర్చున్న శంకర భగవత్పాదులు. ఎన్నాళ్ళయిందిరా చూసి, 6 నెలలైపోయింది కంచి వెళ్ళి, ఎప్పుడు ఎడతాం మనం? వెళ్ళొక్కసారి కంచి చూడాలని ఉంటుంది. మీరు మనసుకి ఏది ఇచ్చారో దాన్నే వాసనగా మారుస్తుంది. ఇప్పుడు ఈ స్మరణల చేత మీరు పునీతులైపోతున్నారు. మీరు పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నారు, ఈశ్వరుడి వైపుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంద్రియాలు మిమ్మల్ని ఏమైనా పాడు చేశాయా? విషయముల వైపుకి విజృంభిస్తే పాడు చేస్తాయి.
విషయముల వైపుకి విజృంభించకుండా మీరు వాటిని ధర్మంతో భక్తితో కట్టడి చేసి వేదము ఎలా చెప్పిందో అలా మీరు అనుభవించారనుకోండి, మిమ్మల్ని ఏం చెయ్యవు. ఇప్పుడు నాకు పప్పు అన్నం తినడం తప్పు కాదు. దేని కొరకు? యజ్ఞం చేస్తే యజ్ఞగుండంలో బొగ్గులేనుగా. యజ్ఞగుండంలో ఏం వెయ్యాలి? నీతితో కూడిన అన్నం వెయ్యాలి. కాబట్టి నేతి అన్నం పప్పు ఇక్కడ వైశ్వానరాగ్ని ఉంది. ఈ అగ్నిలో నేను బొగ్గులు వేయకూడదు. ఈ అగ్నిలో నేను సాత్వికమైన పదార్థాన్ని వెయ్యాలి. పరిశేచనం చేసి యజ్ఞం చేస్తున్నట్టు లెక్క తింటే. అందుకు కదా 5 మాటలు నేతి ముద్ద స్వాహాకారంతో పుచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను రుచిని కోరుకోకుండా సాత్విక పదార్థాన్ని వైశ్వానరాగ్నికి యజ్ఞం చేస్తున్నాననుకుని అందించే ప్రయత్నం చేసి రుచికి నేను దొరకలేదనుకోండి, ఇప్పుడు నేను పప్పు అన్నం తిన్నా, నీతన్నం తిన్నా, సాత్వికమైన అన్నం తిని సాత్విక పదార్థాలు కోరుకుని దీనివల్ల నా మనసు సత్వగుణంతో ఉండి భగవంతుడి గురించి ఆలోచించాలని నేను కోరుకుంటే ఈ వాసనాన్ని ఏమైనా పాడు చేస్తుందా? ఈ రుచి పాడు చేయదు. ఇది శమయ విషయ మృగతృష్ణాం. ఈశ్వరా, నాకు ఈ శక్తిని ఇలా పరిశీలించుకుని నా జీవన క్రమాన్ని ఇలా తిప్పగలిగినటువంటి శక్తిని నాకు కృప చెయ్యి. ఎంత పెద్ద మాట అడిగారండి శంకరాచార్యుల వారు. మనందరం ఏది లేక మనుష్య జన్మ వచ్చినా పాడైపోతున్నామో దాన్ని దిద్దుతున్నారు ఆయన. నాన్న నువ్వు ఇది అడగాలి, ఈశ్వరుణ్ణి ఇది అడుగు, దానివల్ల వృద్ధిలోకి వస్తావు అంటున్నారు ఆయన. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. ఇప్పుడు విషయముల వెంట తిరిగేటటువంటి దౌర్బల్యము నుంచి వినుర్ముక్తులవడాన్ని కోరుకుంటున్నారు. అందుకని ఇంద్రియముల ప్రభావం మనసు మీద, మనసు యొక్క ఆదేశాలు ఇంద్రియాల మీద, రెండూ కలిపే పాడు చేస్తాయి. పాడవకుండా ఇంద్రియాలని పట్టుకుని మనసుని, మనసుని పట్టుకుని ఇంద్రియాలని జాగ్రత్త చేసుకోవడం అన్నది మనకి రావాలి. వచ్చిందనుకోండి క్రమంగా ఏమవుతుందంటే మనసు కదలడం అన్నది పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా అండి? ఒక్కటే కారణం. నేను మీతో ఒక మాట చెప్తే, ఒక ఉపమానం చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకూడదు. అగ్నిహోత్రంలో నీళ్లు పోసి ఆర్పాలి, కానీ అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పే ప్రయత్నం చేశారనుకోండి, నీళ్లలాగే ఉంది కదా నెయ్యని, మంట ఆరదు. ఎంత కామోద్రేకమైనా కలగనివ్వండి, అమ్మ అన్న మాటని చూడడం వచ్చిందనుకోండి, ఎంతటి రాక్షసుడి కామమైనా సరే చల్లారిపోవలసిందే నీళ్లు పడ్డ కామంలా. మీ మనసు ఎప్పుడు పాడవుతుందంటే మీకు ఆ లోదృష్టి లేకపోతే పాడైపోతారు. మీరు ఎవరి వంక చూడండి తప్పు లేదు, ఎవరి వంక చూసినా మీకు అమ్మవారిని చూడడం అలవాటైందనుకోండి. మా అమ్మ సీతమ్మ, మా తల్లి కామాక్షి, సభలో ఇంతమంది తల్లులుగా ఉంది సహస్రశీర్షవదన అన్నారనుకోండి, మిమ్మల్ని ఏమీ బాధించదు. మీ లోదృష్టి మారాలి. లోదృష్టి మారిందనుకోండి, ఇంద్రియములు ఏం చేస్తాయి? మిమ్మల్ని పాడు చేసేది ఏముండదు, మనసేం కదలదు. ఇంద్రియములు మనసుని దిద్దుకోవడానికి, మనసు ఇంద్రియములను విచ్చలవిడిగా వాడకుండా ఉండడానికి, ఈ రెండిటిని సమన్వయం బుద్ధితో మీరు చేస్తూ ఉండాలి.